స్నేహితులకు నమస్కారం. నేను వచ్చేసి ఆర్కే రైతు నేస్తం. ఈరోజు పత్తిలో అధిక దిగుబడికి కొన్ని రకాల చిట్కాలు అనేది చెబుతున్నాను. పత్తిలో వచ్చేసి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం ఇంకా చూసినట్లయితే 2:1:1 సమపాలలో ఎరువులను అయితే వేయాలి. అంటే ఒక ఎకరాకు వచ్చేసి 80 కేజీల యూరియా, ఒక 40 కేజీల ఫాస్ఫరస్, ఒక 40 కేజీల పొటాషియం కనుక వేసుకున్నట్లయితే పత్తిలో పోషక లోపాలు లేకుండా ఉంటాయి. అలాగే ఫాస్ఫరస్ ఎప్పుడైనా బేసల్ డోస్లోనే, అంటే దుక్కిలోనే వేసుకుంటే మంచిది. ఇంకా యూరియా, పొటాష్ వచ్చేసి ఒక 2-3 దఫాలుగా వేసుకున్నట్లయితే బాగుంటుంది. తర్వాత ఎదిగే దశలో, కాపు కాసే దశలో ముఖ్యంగా మైక్రో న్యూట్రియన్స్ లోపాలు అయితే కనిపిస్తాయి. ఉదాహరణకి జింక్ లోపం కానీ, మ్యాగ్నీషియం లోపం కానీ, అలా లోపాలు అయితే కనిపించినట్లయితే మైక్రో న్యూట్రియన్స్ ఫార్ములా 4ని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ లోపాలను కూడా నివారించవచ్చు. ముఖ్యంగా పూత ఎక్కువ రాలుతున్నట్లయితే బోరాన్ని స్ప్రే చేసుకోవాలి, పూత రాలకుండా ఉంటుంది. వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడైతే పూతలు అయితే రాలుతూనే ఉంటాయి కనుక బోరాన్ని ఒక 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే కొద్దిగా కాపు సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ముఖ్యంగా వచ్చే సమస్యలు అయితే ఇక తెల్లదోమ, పచ్చదోమలు అయితే బాగా వస్తాయి. ఈ పచ్చదోమ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఉలాలని స్ప్రే చేసుకుంటే కాపు మంచిగా ఎదిగి వస్తుంది, మొక్క కూడా మంచిగా ఎదుగుతుంది. పైరు బాగా ఎదిగినట్లయితే ఈ కొసలను అయితే చుచ్చటం వల్ల ఈ సైడ్ బ్రాంచెస్ అయితే వచ్చి కాపు మంచిగా సెట్ అవుతుంది. కాపు సమయంలో ముఖ్యంగా గులాబీ రంగు పురుగు అయితే వస్తుంది. గులాబీ పురుగు రాకుండా ముఖ్యంగా పొలం గట్లను అయితే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పురుగు అనేది మనకి కాయ విచ్చుకునే టైంలో సరిగా విచ్చుకోకపోవటం వల్ల అప్పుడైతే కనిపిస్తుంది. దీనికి ముందు జాగ్రత్తగా మనకు మార్కెట్లో దొరికే యాంప్లికో మందు ఉంది కదా, ఇదైతే మంచిగానే పనిచేస్తుంది. ఈ పూత సమయంలో యాంప్లికోని స్ప్రే చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగును కూడా నివారించుకోవచ్చు. ఈ కాపు కూడా మంచిగా వస్తుంది, కాయ కూడా మంచిగా పగులుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రైతు స్నేహితులతో తప్పక షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా